వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనము ఇంజనీరింగ్ ఫిజిక్స్లో లాంగ్ ఆన్సర్ ఎస్ఏ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అయినా అండ్ ఆల్సో ఫస్ట్ చాప్టర్ నుంచి మనం వెక్టార్స్ని చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్, వెక్టార్ ప్రోడక్ట్, తర్వాత ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ఆర్ ఫోర్సెస్. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. సో దీన్ని మనం డిరైవ్ చేసుకోవాలన్నమాట. ఎలా డిరైవ్ చేస్తాం చూడండి, స్టెప్ బై స్టెప్ నేను చేస్తాను. లెట్ P bar, Q bar be the vectors. Let P bar, Q bar be the vectors and consider them as adjacent sides of parallelogram. Adjacent sides of parallelogram అంటే ఏమీ లేదండి. ఫస్ట్ మీకు ఒక ఇంట్రొడక్షన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి, ఓకే. ఇది 3, ఇది 4 ఉందనుకోండి. ఇది ఎలా కనుక్కుంటాము? √3² + 4² పైన పైథాగరస్ థియరం ఉంది కదా. అదేవిధంగా ఇటు ఒక P బార్ అనే వెక్టార్ ఉంది, P బార్ అనే వెక్టార్ ఉంది, ఇది Q బార్ అనే వెక్టార్ ఉంది. వీటి మధ్యలో రిజల్టెంట్ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ P బార్ని Q బార్ని సైడ్స్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్ అనుకోవాలి, ఓకే. అప్పుడేమవుద్ది? ప్యారలెలోగ్రామ్ ప్రాపర్టీ ప్రకారము ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఇది P బార్ అయితే మనకి ఇదేమవుతుంది? ఇది కూడా P బార్. ఇది Q బార్, ఇది కూడా ఏమవుతుంది నాకు? Q బార్, ఓకే. సో ఇది ప్యారలెలోగ్రామ్. అండ్ ఇప్పుడు P బార్కి Q బార్కి రిజల్టెంట్ ఏమవుతుందంటే ఈ ప్యారలెలోగ్రామ్ ఒక డయాగ్నల్ అవుతుంది. ఏమవుతుంది? డయాగ్నల్. ఇది R బార్. అది ఫస్ట్ పాయింట్ రాయండి. Sorry. The resultant of these two vectors is given by the diagonal of the parallelogram. Diagonal of the parallelogram. Okay. Yeah. సో ఇప్పుడు ప్యారలెలోగ్రామ్ పేరు ఇద్దాం ఒకటి. సో ABCD, ABCD. బట్ ఇక్కడ చూస్తే మనం దీని నుంచి ఏమీ కంక్లూజన్ డ్రా చేయలేం. సో ఇప్పుడు ఏం చేసుకుంటాను, నేను ఒక పాయింట్ డ్రా చేసుకుంటాను వేరే కలర్తో. చూపిస్తాను చూడండి. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఎక్స్టెండ్ చేసుకొని దీని ఒక ట్రయాంగిల్ మార్క్ చేసుకుంటాను. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకే. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ నేనేమనుకుంటానంటే నేను దీన్ని ఈ రెండు మధ్య ఉన్న యాంగిల్ టీటా అనుకుంటాను, ఓకే. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది నాకు? టీటా. సరే చూడండి. ఇప్పుడు దీన్ని నేనేమనుకుంటానంటే సమ్ M అనుకుంటా. చూడండి ఏంటంటే ఒకసారి నేను డయాగ్రామ్ నీట్గా గీస్తాను. యా, సో డయాగ్రామ్ నీట్గా గీసుకుందాం. సో 1 second. యా, ఇది P బార్ లేకపోతే Q బార్. P బార్. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది మనకి? P బార్. ఇది Q బార్. అప్పుడు ఇదేమవుతుంది? ఇది కూడా Q బార్. సో ఈ డయాగ్నల్ మనకేమవుద్ది? R బార్. పీకి క్యూకి మధ్య ఉన్న యాంగిల్ టీటా అనుకుందాం. R బార్ యాంగిల్ వచ్చి ఆల్ఫా అనుకుందాం, ఓకే. రైట్. సో ఇప్పుడు ఏమవుద్ది? నేను ఇలా ఉంటే కష్టం కాబట్టి మనకి ఫిగరు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోమన్నా. ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో దీన్ని సమ్ M అనుకుంటాం. ఇది ABCD, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీటా కదా ఇది. దీని ఏమనుకున్నాను నేను? టీటా అనుకున్నాను. ఎందుకంటే ఇది టీటా కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకి? టీటా. ఇప్పుడు ట్రయాంగిల్ ACM ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ACM ఈస్ ఏ right angle triangle.
ట్రయాంగిల్ ఏసీఎం ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం గుర్తొస్తుంది మనకి? పైథాగరస్ థీరం. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిషన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, సో ఈ ఏసీఎం ట్రయాంగిల్లో ఇది ఆపోజిట్ కదా, ఇది అడ్జసెంట్ కదా. సో ఆపోజిట్ అంటే ఏంది మనకి? సిఎం స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఏమవుతుంది మనకి? ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపోటెనస్ అంటే ఏసీ స్క్వేర్. చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఏఎంసి, ఇదంతా కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో ఇక్కడ సిఎం అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మాత్రం నీట్గా గీసుకుంటాను. చూడండి, ఇది క్యూ, ఇది థీటా, ఇది క్యూ, ఇది థీటా అయితే ఇదేమవుతుంది మనకి? క్యూ కాస్ థీటా. ఇదేమవుతుంది? క్యూ సైన్ థీటా. వెక్టార్స్లో హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుందంటే క్యూ కాస్ థీటా. థీటాకు ఆపోజిట్గా ఉంటుంది దాని ఏమంటాం? క్యూ సైన్ థీటా. ఎందుకంటే మనకి ట్రిగ్నోమెట్రీ తెలుసు కదా, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ థీటా అంటే అడిషన్ బై హైపోటెనస్. కాబట్టి ఒక వెక్టార్ ఇలా ఉంటే పి, ఇదేమవుతుందంటే పి కాస్ థీటా, ఇదేమవుతుందంటే పి సైన్ థీటా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దీనేమో హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం, దీనేమో వర్టికల్ కాంపోనెంట్ అంటాం. అప్పుడు నాకు సిఎం ఏమవుద్ది? క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏఎం ఏమవుద్ది నాకు? ఏఎం అంటే ఏంది? ఏబి ప్లస్ బిఎం. ఏబి ఎంత నాకు? పి ప్లస్ బిఎం ఎంత నాకు? క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఆర్ స్క్వేర్. అయిపోయింది ఆన్సర్, ఇక్కడతో వచ్చేస్తుంది చూడండి. సో క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్, పి ప్లస్ క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్. అప్పుడు ఎలా చేసుకోవాలి మనము? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది నాకు? పి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు పి స్క్వేర్ రాసుకోండి ప్లస్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్, క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్. సో రెండు క్యూ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్. తర్వాత మిగిలింది ఏంది? ఇంకా 2pq కాస్ థీటా, 2pq కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది మనకి? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏమవుతుంది నాకు? 1 కదా. సో క్యూ స్క్వేర్ ఇంటూ 1 ఏమవుతుంది నాకు? క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా ఈజ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టార్. చాలా సింపుల్ అండి. ఒక ప్యారలలోగ్రామ్ తీసుకొనేసి ఇంకోసారి చెప్తాను చూడండి. ఒక ప్యారలలోగ్రామ్ పీ బారు, ఇది క్యూ బారు. దీన్ని ఏమనుకోవాలి మనము? సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అనుకోవాలి. అప్పుడు వాటి యొక్క డయాగ్నల్ ఏమవుతుంది మనకి? ఆర్ బార్. ఇది క్యూ బార్ అయితే ఇదేమవుతుంది నాకు? క్యూ కాస్ థీటా, ఇదేమవుతుంది నాకు? క్యూ సైన్ థీటా. ఇప్పుడు ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో దానికి అప్లై చేస్తే అయిపోద్ది. చూడండి ఇక్కడ చేసాను చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిషన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో దాని తగ్గట్టు ఆపోజిట్ క్యూ సైన్ థీటా, అడిషన్ అంటే మొత్తం కాబట్టి పి ప్లస్ ఇదంతా క్యూ కాస్ థీటా. ఇక్కడ చెప్పాం కదా ఎలా వస్తుంది? హారిజాంటల్ కాంపోనెంట్ క్యూ కాస్ థీటా, వర్టికల్ కాంపోనెంట్ క్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఆర్ స్క్వేర్. అయిపోయింది కదా. సో మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ట్యాన్ థీటా చూడండి. ఓకే, సారీ ఇక్కడ ట్యాన్ ఆల్ఫా ఇది చూడండి. ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ ఎరేస్ చేస్తాను చూడండి. ఎరేస్ చేస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఇదే డయాగ్రామ్లో. యా, ఈ ట్రయాంగిల్లో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ట్యాన్ అంటే ఏంది మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఏమవుతుంది నాకు? సిఎం. అడ్జసెంట్ ఏమవుతుంది నాకు? ఏఎం. సిఎం ఆల్రెడీ తెలుసుకున్నాం. సిఎం అంటే ఏంటి? క్యూ సైన్ థీటా. ఏఎం అంటే పీ ప్లస్ క్యూ కాస్ థీటా. అంతే అయిపోయింది. క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా. సో ఇది రెండు కలిపి రాస్తే 10 మార్క్స్ గ్యారంటీ. అర్థమైందా? చాలా సింపుల్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్యారలలోగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలి. ఈ పక్క పీ ఉండాలి, ఆ పక్క క్యూ ఉండాలి, మధ్యలో ఆర్.
ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఇది ఒక్కటి ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తేనే మీకు పైథాగరస్ అని గుర్తొస్తుంది, లేకపోతే మీరేం చేయలేరు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్, థ్యాంక్ యూ.